హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేపటి నుంచి వరుసగా 5 రోజుల పాటు అయితే సెలవులు రానున్నాయి. మధ్యలో ఒక రోజు అటు ఇటు గ్యాప్లో తప్ప మ్యాక్సిమం కంటిన్యూస్గా అయితే ఇంచుమించు 5 రోజులు సెలవులు రానున్నాయి. ఇటు కొన్ని సెలవులు ఏపీకి, అలా కొన్ని సెలవులు తెలంగాణకి, రెండు రాష్ట్రాలకి కూడా వర్తించనున్నాయి. అసలు ఏ రోజుల్లో సెలవులు ఎందుకు వస్తున్నాయి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలా తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక రేపటి రోజున అయితే కనుక 10వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు అయితే పిలుపునిచ్చారు. ఎందుకు అని చూస్తే కనుక తెలంగాణ విద్యా వ్యవస్థలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. ప్రైవేటు విద్యా సంస్థలనే కాదు, తమ యాజమాన్యంలో నడిచేటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలను కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని స్టూడెంట్ యూనియన్లు అయితే ఆరోపిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ 10వ తారీఖు అంటే రేపటి రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. సో హైదరాబాదు మొత్తం రాజధాని అంతా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్ వంటి ప్రధాన విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు, స్కూళ్ళు, అన్ని విద్యా సంస్థలు కూడా మూసివేయనున్నారు. బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 11వ తారీఖు చూసినట్టయితే కనుక 10వ తారీఖు దాటి 11వ తారీఖు సెకండ్ సాటర్డే అయితే రావడం జరిగింది. చాలా వరకు స్కూళ్ళన్నింటికి కూడా సెలవు అయితే ఉండనుంది. ఆ తర్వాత 13వ తారీఖు అయితే కనుక ఇంకా ఆదివారం రానుంది. అంటే వరుసగా 3 రోజులైతే సెలవులు వచ్చేసాయి. ఇక మిగతా 2 రోజులు ఏంటి, వరుసగా 5 రోజులు అని చెప్తున్నారు కదా, 3 రోజుల సెలవులు అయితే కంటిన్యూ వచ్చాయి. ఇక మధ్యలో ఒక రోజు సోమవారం నాడు తప్ప మళ్ళీ 14వ తారీఖు అన్ని ఉన్నత విద్యా సంస్థలు, జూనియర్ కాలేజీల నుండి యూనివర్సిటీల వరకు కూడా మరొక బంద్ అయితే పిలుపునిచ్చారు. అదేంటి అంటే కనుక ఏబీవీపీ అయితే కనుక బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ అయితే కనుక స్టూడెంట్స్ జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని ఆరోపిస్తూ జూలై 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల బంద్కి వాళ్ళు పిలుపునిచ్చారు. 13 అయితే రేపు ఎస్ఎఫ్ఐ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. సో 11వ తారీఖు శనివారం వచ్చింది, 13వ తారీఖు ఆదివారం. మళ్ళీ కట్ చేస్తే 14వ తారీఖునేమో మంగళవారం నాడు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నత అన్ని విద్యా సంస్థలు సెలవు అయితే ఇచ్చారు. తరువాత మరొక ఆప్షనల్ హాలిడేస్ అయితే ఉండడం జరిగింది. అది ఏంటి అని చూస్తే కనుక 16వ తారీఖు అయితే కనుక ఇది ఉద్యోగులకు సంబంధించి, అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆప్షనల్ హాలిడే అయితే రావడం జరిగింది. జూలై 16న రథయాత్ర సందర్భంగా గవర్నమెంట్ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతితో కూడిన వేతనం అయితే జీతం అయితే వచ్చేస్తుంది. మనం కావాలంటే కనుక ఆప్షనల్ హాలిడే అయితే పెట్టుకోవచ్చు. ఇక చూసుకున్నట్టయితే కంటిన్యూగా ఆల్మోస్ట్ 5 రోజులు అయితే సెలవులు రానున్నాయి. 10, 11, 12, మధ్యలో 13 వదిలేస్తే 14 బంద్ ఇచ్చారు. మళ్ళీ ఒక రోజు వెళ్తే 16 ఒకటే ఆప్షనల్ హాలిడే. వరుస ఇంచుమించు ఒక 5 రోజులు అయితే ఈ వీకెండ్లో సెలవులు అయితే రానున్నాయి.